అందరికీ నమస్తే అండి. ఉండి నియోజకవర్గంలో జరిగినటువంటి ఆ సంఘటన అయితే నిజంగా కలిచివేసేలా ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, ఆయన కాన్వాయ్, అలాగే అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది రాజకీయ నేతలపై దాడి జరిగినటువంటి వార్తలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయండి. హింస ఎక్కడైనా జరిగినా సరే దాన్ని మనం తప్పు అనే మాట్లాడాలి. ఖండించదగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. దోషులు ఎవరైనా సరే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవటం అనేది తప్పనిసరి అయినటువంటి పరిస్థితి. అయితే ఈ వివాదం ఒక్క రోజులో పుట్టిందా అంటే కాదనే చెప్పొచ్చండి. స్థానికులు చెప్తున్నారు, మనం కొన్ని వార్తలు విన్న తర్వాత ఆ వివాదం అనేది అప్పటికప్పుడు జరిగినటువంటిది కాదు, అప్పటికప్పుడు పుట్టింది కాదు అనేది మనం చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఆ స్థలం అసలు ఏ ఆరాధనా స్థలం, రికార్డుల్లో ఏముంది, ఇదే ప్రధాన ప్రశ్నగా మారిందండి. వాస్తవానికి అదే కదా మనం కూడా చూడాల్సిందే. కొంతమంది చెప్తున్నటువంటి వివరాల ప్రకారం పాత రికార్డులు, రెవెన్యూ నమోదు, తలుపులపై ఉన్నటువంటి శాసనాలు, ఇవి అన్నీ ఆ ప్రదేశాన్ని రామాలయంగా సూచిస్తున్నాయంటున్నారండి. అంటే ఆ తలుపుల మీద కూడా పురాతన కాలమైనటువంటి గుడి, ఆ గుడి తలుపుల పైన కూడా శ్రీరామాలయం అని ఉంది, అది సూచిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కూడా. కొంతమంది మాత్రం అది వేరే గ్రామ దేవత స్థలం అని అంటున్నారు. అంటే అసలు వివాదం ఆ స్థల చరిత్ర, అధికారిక రికార్డులు, యథాస్థితి గురించే ఇప్పుడు ఈ వివాదం జరిగిందంతా కూడా. ఇలాంటి సందర్భాల్లో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి చట్టం ఉందండి, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, అంటే స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ 1991. ఈ చట్టం ప్రకారం 15 ఆగస్టు 1947 నాటి ఆరాధనా స్థల స్వరూపాన్ని మార్చకూడదు. అంటే ఏ మార్పు చేయాలన్నా అది కోర్టుల ద్వారా, అధికారిక ధృవీకరణ ద్వారా మాత్రమే జరగాలి. ఇప్పుడే జరిగినటువంటి ఘటనలో, అంటే నిన్న జరిగింది ఘటన ఏదైతే ఉందో ఆ దాడి ఘటన, ఆ ఘటనలో దాడులు, మేకులు, ఇనపరాడ్లు, కత్తులతో జరిగినట్లుగా ఆరోపణలు కాదండి, సంఘటనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇది తీవ్రమైనటువంటి క్రిమినల్ నేరం అనుకోవచ్చు మనమందరం కూడా. పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేసి వీడియోలు, సాక్ష్యాల ఆధారంగా దోషులను కూడా గుర్తిస్తారు. అది వాళ్ళు చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు. ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఘటనను మతాల మధ్య ఘర్షణగా చూపించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేక ఇది ఒక స్థల వివాదం మాత్రమేనా అనేది అధికారిక విచారణ తేల్చాల్సినటువంటి విషయం. ఎందుకంటే రాజ్యాంగం ప్రతి పౌరుడికి తన మతాన్ని ఆచరించేటటువంటి హక్కు ఇస్తుంది. అదే సమయంలో మరొకరి ప్రార్థనలను అడ్డుకోవటం కూడా చట్టవిరుద్ధమే. ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్ళినప్పుడు భద్రత ఉండి కూడా ఇలాంటి సంఘటన జరగడం స్థానిక పరిపాలనపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోందండి. ముందస్తు చర్యలు జరిగాయా, శాంతి కమిటీలు పనిచేసాయా లేదా అనేటటువంటి అంశాలు కూడా పరిశీలనలోకి రావాలి. మొత్తానికి హింసకు ఎలాంటి న్యాయం లేదు మన చట్టం ప్రకారం. ఆ స్థలం చరిత్రపై స్పష్టత, రికార్డులు కోర్టుల ద్వారా రావాలి. మతాల మధ్య వైరం పెంచేటటువంటి మాటల కంటే చట్టపరమైనటువంటి మార్గం సమాజానికి మేలు చేస్తుంది. ఈ ఘటనపై మరిన్ని అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమండి, శాంతి, చట్టం, పరస్పర గౌరవం మాత్రమే. మరి ఈ సమస్యకు పరిష్కారం చూపాలి అంటే శాంతి, చట్టం, పరస్పర గౌరవం ఇచ్చుకుంటేనే వస్తుందన్నమాట. మరి ఈ దాడిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.